Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. ఆగస్టు 21 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 21 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ని మనం స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్ బౌండ్లెస్ హొరైజన్స్ ఇండియన్ డయాస్పోరా అమెరికా ఈ విషయం పైన ఒక నివేదిక అనేది రావడం జరిగింది. అంటే అమెరికాలో భారతీయులు ప్రవాస భారతీయులు భారత సంతతి యొక్క పాత్ర ఎలా ఉంది అమెరికా అభివృద్ధిలో అనే విషయం పైన ఈ నివేదిక. దీనిలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. పని ప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బందికి రక్షణ పైన జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని. కోల్కతాలో జరిగినటువంటి సంబంధించినటువంటి ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించిన అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2023 ఈ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయం చూద్దాం. అందరికీ అందుబాటులో రైలు అనే ఒక ప్రధానమైన ఒక ఆర్టికల్ వచ్చిందండి పత్రికలో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఎందుకంటే మనకి 21 ఆగస్టు 2024లో ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ వివరాలకు వెళ్దాం. స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్ బౌండ్లెస్ హొరైజన్స్ ది ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా. అంటే ఇండియాస్పోరా అనే ఒక నివేదిక, అంటే ఇండియాస్పోరా అనే ఒక సంస్థ ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇండియన్ డయాస్పోరా అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళని మనం ఇండియన్ డయాస్పోరా అంటాం. అంటే స్మాల్ కమ్యూనిటీ, అంటే తక్కువ మందే ఉన్నారు బట్ బిగ్ కాంట్రిబ్యూషన్, చాలా గొప్ప సేవ చేస్తున్నారు, అభివృద్ధికి భాగస్వామ్యం అవుతున్నారు. దాని యొక్క ఉద్దేశం అనమాట. ఈ ఇండియాస్పోరా అనే సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, అంటే వివిధ సంబంధించిన డేటా ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా, అంటే మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు, అందులో డేటాను సేకరించి దాన్ని ఇండియాస్పోరా అనే సంస్థ ఏం చేసిందంటే ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఈ నివేదికలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇండియా డయాస్పోరాకి 51 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అంటే అమెరికా జనాభా వచ్చేసి, అంటే ప్రజెంట్ అయితే అమెరికా జనాభా వచ్చేసి 34 crores, అంటే మనకి సుమారుగా 34 crores అండి. ఒక 34 కోట్ల మంది ఉన్నారు అమెరికా జనాభా. 2024 సంవత్సరానికి 34 కోట్ల మంది, సుమారు 34 కోట్ల మంది. 34 కోట్ల మందిలో ఇండియన్ డయాస్పోరా అంటే ఇంతనవే చెప్పుకున్నాం. ఏంటంటే ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు, వారితో పాటుగా ఇంకా ఇక్కడ మరి చదువుకోవడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇండియన్ డయాస్పోరా కిందకి వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు భారత సంతతి వారు పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ అమెరికా జనాభాలో 1.6% మంది ఉన్నారు. మొత్తం 51 లక్షల మంది ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 45% మంది భారతీయులు 2010 తర్వాతనే అమెరికాకు వలస వెళ్ళడం జరిగింది. 45%, అంటే 2010 కన్నా ముందు చాలా తక్కువ మంది భారతీయులు ఉన్నారు అక్కడ, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు అని చెప్పొచ్చు. 30% భారతీయులు 2000 కంటే ముందు అమెరికాకు వలస వెళ్ళారు, అంటే 2000 సంవత్సరం కంటే ముందు వెళ్ళారు. ఎక్కువగా అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన భారతీయులు ఎక్కడ ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉంటారంటే కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఉంటారని చెప్పేసి ఈ నివేదిక చెప్తున్నాను. మరి ఇంకొక విషయం, ఇక్కడ అమెరికా అభివృద్ధిలో ఈ యొక్క ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా అనే వాళ్ళంటే ఇండియన్ డయాస్పోరా అంటే అర్థమైందంటే ఇంతని పెట్టి డిస్కస్ చేసినాం. ఇండియన్ డయాస్పోరా అంటే అర్థమైందంటే భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు అమెరికాలో ఉండే వాళ్ళని ఇట్లా ఇండియన్ డయాస్పోరా అంటాం. ఇండియన్ డయాస్పోరా అంటే ఓన్లీ అమెరికాలో ఉండేవాళ్ళు కాదు, బ్రిటన్లో ఉన్నారనుకోండి మన భారతీయులు, వాళ్ళు కూడా ఇండియన్ డయాస్పోరా అంటారు. ఇది ఇలాంటి నేపథ్యంలో అమెరికా అభివృద్ధిలో ఎలా భాగస్వామి అవుతున్నారు. అమెరికాలో 648 యూనికార్న్ కంపెనీలు ఉంటే, అందులో యూనికార్న్ సంస్థలు ఉంటే, స్టార్టప్స్ ఉంటే, అందులో 72 యూనికార్న్ సంస్థలన్నీ కూడా స్టార్టప్లన్నీ కూడా భారత్ నుంచి వలస వెళ్ళిన వారు స్థాపించినవని చెప్పి ఇక్కడ చూడండి. యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి అంట. సో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ యూనికార్న్ కంపెనీ అండి? యూనికార్న్ కంపెనీ అనేది ఏంటి? యూనికార్న్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక స్టార్టప్ కానీ, ఒక సంస్థ కానీ ప్రారంభించబడి అనతి కాలంలోనే $1 బిలియన్ చేయడం, లేదా 8,300 కోట్ల రూపాయల భారత కరెన్సీ, అలా ఆ యొక్క సంబంధించినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది, ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్
ఇన్నోవేటివ్గా ప్రారంభించబడి, ఒక సృజనాత్మకంగా ప్రారంభించబడి, ఒక కొత్త తరహాలో ప్రారంభించబడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుసంధానంగా ఉండి ఓకేనా, ఒక అంకుర పరిశ్రమగా ప్రారంభించబడి అనతి కాలంలోనే ఓకేనా, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, దాని యొక్క మార్కెట్ మూలధనం, దాని యొక్క కంపెనీ యొక్క విలువ అనేది $1 బిలియన్ $1 బిలియన్ చేరింది అనుకోండి. $1 బిలియన్ చేరింది అనుకోండి. $1 బిలియన్ అని చెప్పేసి అంటాం. $, అంటే అప్రాక్సిమేట్గా 83-84 రూపాయలు ఉంది కాబట్టి దీన్ని మనం భారత కరెన్సీలో ఎంత చెప్పొచ్చు అంటే 8,300 కోట్ల రూపాయలకు చేరడం ఉంది. 8,300 కోట్ల రూపాయలు అండి. కోట్ల రూపాయలు చేయడాన్ని మనం ఒక యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. మరి యూనికార్న్ సంస్థలను మనం చూసినట్లయితే ఇక్కడ ఒక హురున్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో యూనికార్న్ సంబంధించినటువంటి ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో, యూనికార్న్ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, యూనికార్న్ సంస్థల జాబితాలో ప్రపంచంలో ఏ 3 దేశాలు మన మొదటి 3 స్థానాల్లో ఉన్నవి ఏదంటే ఇక్కడ అమెరికా, తర్వాత చైనా తర్వాత ఏంటండి భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానం ఉంది. అయితే ఈరోజు అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. అందులో 648 ఉన్నాయి ఈ యొక్క సంబంధించిన నివేదిక ప్రకారం. ఇందులో 72 కూడా భారత నుంచి వలస వెళ్ళిన వారు స్థాపించినవి అని చెప్పేసి ఈ నివేదిక చెబుతుందండి. సో ఆ విషయం గమనించండి. మరొక విషయం చూద్దామండి. అమెరికాలో 60% హోటల్స్ని భారతీయ అమెరికన్లే నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా, ఆహార పరిశ్రమలలో కూడా భారతీయులే ఉన్నారని చెప్పొచ్చు. అంకుర పరిశ్రమలో భారతీయులు ఉన్నారు, యూనికార్న్ సంస్థలో భారతీయులు ఉన్నారు. మరొక విషయం చూద్దామండి. అమెరికాలో భారతీయ అమెరికన్లు ఏటా $300 బిలియన్ అంటే 25.2 లక్షల కోట్ల రూపాయలని పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు, ట్యాక్సెస్ చెల్లిస్తున్నారు. అంటే అమెరికా అభివృద్ధిలో ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో చూడండి. అంతేకాకుండా 2000 సంవత్సరం నుంచేని మనం గమనించినట్లయితే ఇక్కడ 2000 సంవత్సరం నుండి 2000 సంవత్సరం నుంచి 34 మంది స్పెల్లింగ్ బీ విజేతలు, స్పెల్లింగ్ బీ అని చెప్పేసి అంటారు. స్పెల్లింగ్ బీ విజేతల్లో సో ఇంతమంది భారతీయులు ఉన్నారంటే 28 మంది భారతీయులు ఉన్నారండి. మొత్తం నిర్వహించినటువంటి స్పెల్లింగ్ బీ విజేతలు ఏంటంటే 34 మంది. 34 స్పెల్లింగ్ బీ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఏంటి స్పెల్లింగ్ బీ అంటే అర్థం ఏంటంటే పాఠశాల విద్యార్థులకి ఏం చేస్తారంటే స్పెల్లింగ్ అంటే ఇంగ్లీష్ పదాలను ఇచ్చి వాటి స్పెల్లింగ్ చెప్పే ఒక పోటీ అనమాట. ఇలాంటి స్పెల్లింగ్ వెకాబులరీ స్పెల్లింగ్ చెప్పే పోటీలలో ఇప్పటివరకు 34 పోటీలు జరిగాయి. ఇది అమెరికాలో చాలా హై స్కూల్ లెవెల్లో జరిగే చాలా పెద్ద పోటీలు అనమాట ఈ ఎడ్యుకేషన్ విషయంలో. ఈ 34 పోటీలు జరిగితే అందులో 28 మంది మన భారతీయులు అనమాట. 28 మంది మన భారతీయులు, ప్రవాస భారతీయులు, ఆ పిల్లలే మన వాళ్ళకి గెలుచుకోవడం జరిగింది అదనమాట. సో ఇది ఒక విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2023 సంవత్సరంలో ప్రచురితమైనటువంటి సైన్స్ జర్నల్లో 13% పరిశోధన వ్యాసాల్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తము అమెరికాలో పేరున్నటువంటి సైన్స్ జర్నల్స్ ఉంటాయి కదండి. సైన్స్ జర్నల్ అంటే ఇక్కడ ఏదైనా పరిశోధన చేసి ఆ విధంగా ఒకరికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రపంచానికి తెలియడానికి మనకు మ్యాగజైన్స్ ఏదైతే ఉంటాయి, అలాంటి సైన్స్ జర్నల్లో ఆ పరిశోధన వ్యాసాల్లో 13% కూడా వ్యాసాలు రాసిన వాళ్ళు భారతీయ అమెరికన్లే ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ అనమాట. మనకి ఈ రిపోర్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్ బౌండ్లెస్ హొరైజన్స్ ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా. అంటే అమెరికా అభివృద్ధిలో సో భారతదేశం అంటే భారతీయులు, పర్టికులర్గా భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు చాలా ఒక కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే హోటల్ పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే యూనికార్న్ సంస్థలను స్థాపించడం కానివ్వండి, ఇలా చేస్తున్నారు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంటాం. ఈ నాసాలో కూడా మన భారతీయులు, ప్రవాస భారతీయులు పనిచేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. మరొకటి ఏంటంటే గూగుల్ సంస్థ అండి. మరి గూగుల్ సంస్థ అభివృద్ధిలో కూడా సో భారతీయులు భాగస్వామి అవుతున్నారు. గూగుల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా సో సిఇఓ కూడా మన భారతీయుడే పనిచేస్తున్నారు. వారు వచ్చేసి సుందర్ పిచాయ్ అనే వారు మరి గూగుల్కి సిఇఓగా పనిచేస్తున్న నేపథ్యం. ఇక చెప్పుకున్నట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఈరోజు మైక్రోసాఫ్ట్ అనే సంస్థకి ఈరోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఒక చైర్మన్గా పనిచేస్తున్న వారు కూడా మన భారతీయుడే ఉన్నారు. అతను మన తెలుగువాడు ఎవరంటే సత్య నాదెల్ల ఉన్నారు. అంతేకాకుండా అడోబ్ అనే సంస్థ మరి అడోబ్ అనే సంస్థకి కూడా సో దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మన భారతీయుడైనటువంటి శాంతను నారాయణ పనిచేస్తున్నాయి. ఇలా చాలా సంస్థలు అనమాట. అందుకోసమే ఈ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఒక ఉత్తమ సాహిత్య పరిశోధకుడైనటువంటి వారు ఆచార్య ముత్యం. సో మరి మరణించడం జరిగింది ఆచార్య కే ముత్యం. సో కాబట్టి మనకి ఇక్కడ అంటే వార్తల్లో వ్యక్తిగా ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉంటారు. ఒక సాహిత్యం విషయంలో కూడా ఇతను చాలా లిటరేచర్ విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఉత్తమ సాహిత్య పరిశోధకుడు. ఇతను నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాచన్పల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది డాక్టర్ కె ముత్యం గారు. సో వీరు శ్రీకాకుళం ఉద్యమం, సాహిత్యంపై దాని ప్రభావం లాంటి పుస్తకాల ద్వారా కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. తనకి ఒక పిహెచ్డి కూడా రావడం జరిగింది ఈ విషయంలోనే. శ్రీకాకుళం ఉద్యమం, సాహిత్యంపై దాని ప్రభావం అని చెప్పేసి. అంతేకాకుండా చిందుల ఎల్లమ్మ అనే పుస్తకాలు కూడా వీరు రచించడం జరిగింది అనమాట. ఇవి కూడా మనకి మరి ఏంటంటే ఇటీవల మరణించినట్టు ఆచార్య ముత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వారి యొక్క సాహిత్యవేత్తన లేకపోతే వారు రాసిన పుస్తకాలు, ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్యనే మనం చూసాము ఒకటి మనకి పర్టికులర్గా చూసినట్లయితే ఆర్జీ కర్ వైద్య కళాశాల ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో మరి ఇక్కడ డ్యూటీ డాక్టర్గా ఉన్నటువంటి ఒక ట్రైనీ డాక్టర్ అయినటువంటి సో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఒక సంబంధించినటువంటి ట్రైనీ డాక్టర్ పైన అత్యాచార సంఘటన జరిగింది. సో ఆమెను చంపేయడం కూడా జరిగింది. అలాంటి క్రమంలో సో మరి వైద్య కళాశాలలో ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనని భారత సుప్రీంకోర్టులో ఒక విచారణ సందర్భంలో మరి పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ పైన జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు భారత సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. దీనికి భారత నావికాదళంలో పనిచేస్తున్నటువంటి వైస్ అడ్మిరల్ ఆర్జీ సరిన్ ఎవరండి? ఆర్జీ సరిన్ దీని నేతృత్వం వహిస్తున్నారు అనమాట. ఎవరండి? ఆర్జీ సరిన్ అనేవారు నేతృత్వం వహిస్తున్నారు. అడ్మిరల్ అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైస్ అడ్మిరల్ అనేది మనకి ఏంటంటే నావికాదళంలో ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ అనమాట. అది సో ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా ఆర్జీ సరిన్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క భారతదేశంలో వివిధ ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణపై సో ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మొత్తం 13 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 13 మంది సభ్యుల్లో మన తెలుగువారైనటువంటి ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారు. వారు వచ్చేసి మనకు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది గ్యాస్ట్రో ఎంటరాలజీ అనే సంస్థ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ పి నాగేశ్వర రెడ్డి గారు. అంతేకాకుండా ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అంటాం. అది మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణలో అయితే బీబీ నగర్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మంగళగిరి ప్రాంతంలో ఈ ఎయిమ్స్ అనే సంస్థ ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. అయితే ఢిల్లీలో ప్రధానంగా ఉన్నటువంటి దీని సంస్థకు డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఇందులో కూడా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా బెంగళూరులో ఉన్నటువంటి ఒక సంస్థ ఈ మానసిక సంబంధించినటువంటి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాల విషయం పైన కృషి చేస్తున్నటువంటి సంస్థ నిమాన్ సంస్థ. ఆ నిమాన్ సంస్థకు డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ ప్రతిమామూర్తి గారు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరిగిందనమాట. మనకి చాలాసార్లు కూడా ఈ సంబంధించినటువంటిది నిమాన్ సంస్థ ఈ మధ్య ఎక్కడ ఉంది అని చాలా అడుగుతున్న నేపథ్యం ఉంది. సో ఎందుకోసం అంటే మానసిక అనారోగ్యం అనేది అంటే మానసికంగా దృఢంగా లేకపోవడం అనేది జరుగుతున్న నేపథ్యం ఉంది కోవిడ్ తర్వాత. ఇలాంటి నేపథ్యంలో నిమాన్స్ అంటే అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అండ్ న్యూరలాజికల్ సైన్సెస్ లేదా న్యూరో సైన్సెస్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ఇక్కడ మానసిక ఆరోగ్యం వస్తుందంటే దాంతోపాటు కొంచెం దాని నర్వస్ సిస్టమ్ పైన కూడా పడుతుంది, దానిపైన కూడా అధ్యయనం చేస్తారనమాట. ఇది నిమాన్ సంస్థకు డాక్టర్ ప్రతిమామూర్తి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఇక 13 మందికి మనకు అవసరం లేదు, ఇక్కడ కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణకై జాతీయ టాస్క్ ఫోర్స్ను భారత సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేసింది అన్నప్పుడు ఆర్జీ సరిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఎవరు దీన్ని ప్రకటించడం జరిగిందంటే భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది. డివై చంద్రచూడ్. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మనకు తెలుసు ఫ్రెండ్స్, మనకు జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ పదవిని చేపట్టినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టేటువంటి 50వ వ్యక్తి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నేషనల్ జియో సైన్స్ అవార్డ్ అండి. మరి నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ మనకేంటంటే జియో సైన్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భూగోళ అని అర్థం వస్తుంది. ఇప్పుడు జియాలజీ అని అంటాం, జాగ్రఫీ అని చెప్పేసి అంటాం. రెండిటిలో కూడా మనకు జియో అనేది అర్థం వస్తుంది. అంటే భౌగోళిక భూమి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం.
సో మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ అవార్డు ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఈ యొక్క సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క సంబంధించినటువంటి భౌగోళిక వాతావరణం పైన అధ్యయనం చేయడం, ఉపరితల వాతావరణం పైన అధ్యయనం చేయడం, గనుల విషయంలో, మైన్స్ విషయంలో అధ్యయనం చేయడం, ఇలాంటి వారికి ప్రతి సంవత్సరం కూడా నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ఇస్తారు. మరి 2023 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డ్స్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మనకి తెలుగు వారికి 4 రావడం జరిగింది, తెలుగు నేపథ్యం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ప్రొఫెసర్ నరసింహ మాగదొడ్డి అని చెప్పేసి ఒక శాస్త్రవేత్తకి, అండ్ ప్రొఫెసర్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్ర అని చెప్పేసి ఒక తెలుగు సైంటిస్ట్కి, అండ్ ప్రొఫెసర్ తిరుమల కుబుమెల్ల రఘుకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు వీరికి, అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అని చెప్పేసి అంటాం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సంస్థకి డైరెక్టర్ అయినటువంటి ఎంఎన్ ప్రవీణ్ అనమాట. సో ఈ 4 కూడా రావడం జరిగింది. అంటే తెలుగు వారు మొత్తం 18 మందికి వచ్చింది, బట్ తెలుగు వారికి ఎంతమందికి వచ్చింది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకు ఎక్కువ మందికి వచ్చింది కాబట్టి. సో నేషనల్ జియో సైన్స్ అవార్డు ఎవరు ఇస్తారు, ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేశారు, ఎంతమంది తెలుగు వారికి వచ్చిందంటే 4 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్లో, మనకి మన ఈనాడు పేపర్లో. దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఇక్కడ కొంచెం ఉపయోగపడే విధంగా, ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అని కూడా కొన్ని ఓసారి కాన్సెప్ట్ ఆధారితంగా ఎక్కువ వస్తున్నాయి అనమాట. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మనకు ఆన్సర్ చేస్తాం. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు, అశ్విని వైష్ణవ్. ప్రస్తుత కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అంటే జయవర్మ సిన్హా. ఇలాంటివి చెప్తాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ రూపకర్త ఎవరు, సుధాంశుమణి. ఇలాంటి విషయాలు చెప్తాము. ఓకేనా. భారతదేశంలో తొలి రైలు అనేది ఎక్కడ ప్రారంభించబడింది, ముంబై, తానే, అవన్నీ చెప్పేస్తాం. బట్ అట్లా కాకుండా ఏంటంటే ఇక్కడ రైల్వే జోన్ల సంఖ్య ఎంత, 18 రైల్వే జోన్స్, ఇవన్నీ చెప్పేస్తారు. కానీ రైల్వేలలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఆధునీకరణ ఎలా జరుగుతుంది, రైల్వేల విషయంలో ఆధునీకరణతో పాటుగా మనకి సంబంధించిన విషయాల్లో రైల్వేలో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన రైల్వేలలో ఏసీ బోగీలు ఎక్కువ అవుతున్నాయి, స్లీపర్ క్లాస్ అంటే నాన్ ఏసీ బోగీలన్నీ తక్కువ అయిపోతున్న క్రమం ఉంది. కానీ రైల్వేల ప్రధాన ఉద్దేశమైన సంక్షేమం అనమాట. అలాంటి సోషల్ వెల్ఫేర్ ఎందుకు తగ్గిస్తున్నారు, ఇలాంటి విషయాలపైన ఒక వ్యాసం రాయడం జరిగింది. మనం పాజిటివ్ కోణంలో దీన్ని చూద్దాం. అందరికీ అందుబాటులోకి రైలు రావాలని అతను భావించడం జరిగింది. ఎవరైతే వ్యాసం రాశారో, మన దేశంలో ప్యాసింజర్ ట్రైన్లను తీసివేస్తూ జనరల్ బోగీలను తగ్గించేస్తూ సాధారణ ప్రయాణికులకి రైల్వే శాఖ నిత్యం నరకం చూపిస్తున్న సందర్భం ఉంది. సో 2013 నుండి 24 అంటే 2013 సంవత్సరం నుండి 2024 సంవత్సరంతో ఇట్లా పోలిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో పోలిస్తే 2021-22 నాటికి దేశీయంగా రైలు ప్రయాణాలు సగటున 108% మేర భారమైనట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకు భారమైంది? రైల్వే ప్రయాణం అంటే ఒకప్పుడు చాలా చౌకని అర్థం ఉండేది. ఇప్పుడు ఎందుకు భారమైందంటే ఇక్కడ జనరల్ బోగీలను తగ్గించడం జరిగింది, ప్యాసింజర్ ట్రైన్లు కూడా తగ్గించారు. అలాంటప్పుడు ఏసీ అలాంటి వాడుతున్న బోగీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. కానీ మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ డి భారతీయులు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించాలి అనేది ఒకటి ఉందన్నమాట. స్వేచ్ఛగా ప్రయాణించాలనేది ఉంది కాబట్టి దాని ప్రకారం ఆర్టికల్ రాయడంలో ఉద్దేశం ఏంటంటే ఇలా జరుగుతుంది కాబట్టి మనం ప్రభుత్వానికి ఒక సంబంధించినటువంటిది ఒక సజెషన్ చేయడం జరుగుతుంది, ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. సో వందే భారత్ అమృత్ భారత్ రైలు భారతీయుల రైల్వే ముఖ చిత్రం. ఇప్పుడు వందే భారత్ రైలు ఎవరు చూసినా ఇప్పుడు వందే భారత్ రైలు గురించి మాట్లాడుకుంటున్నారు, చాలా స్పీడ్గా వెళ్తుంది. యాక్చువల్గా వందే భారత్ రైలు అనేది మన ఇండిజినస్గా మనం అభివృద్ధి చేసినాం, చాలా ఇండిజినస్గా అభివృద్ధి చేసినాం. ఇక్కడ ఏంటంటే వందే భారత్ రైలుని సో ఐసిఎఫ్ మనకు చెన్నై కేంద్రంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ట్రైన్ 18 అనే పేరుతో తయారు చేశారు. ఇది ఒక తర్వాత క్రమంలో వందే భారత్గా నామకరణం చేసుకుంది. అమృత్ భారత్ రైలు కూడా ఇప్పుడు అమృత్ భారత్ రైలు భారతీయ రైల్వేల ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఈరోజు వందే భారత్ రైలు రూపశిల్పిగా ఎంతో పేరొందడం జరిగింది సుధాంశుమణి. సో మరి ఇక్కడ ఏంటంటే రైల్వేల ప్రధాన ఉద్దేశం మనం ఎంత చెప్పుకున్నాం ఏంటంటే రైల్వేలు ప్రధానంగా సంక్షేమం అనేది ప్రధానమైన ఉద్దేశం, వ్యాపారం కాదని చెప్పేసి. అందుకోసం చూడండి, రైల్వే నిర్వహణకి సేవా దృక్పథమే పరమావధిగా ఉండాలి. కాబట్టి రైలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా 800 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానం చేరుస్తున్నాయి. అలాంటి క్రమంలో మరి రైల్వేల అభివృద్ధితో పాటు అంటే రైల్వేలు అంటే మోడర్నైజేషన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సాధారణ ఏదైతే మనం బోగీలు అంటున్నామో జనరల్ బోగీలను తగ్గించకూడదు.
ప్యాసింజర్ ట్రైన్లు కూడా తగ్గించకూడదని చెప్పేసి వ్యాసకర్త ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఓకేనా, ఇది మనకు రైల్వే సంబంధించిన విషయం. అంటే మనకి ఇక్కడ ఏ పాయింట్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే ఎంత భారం అయింది ఒకటి, ఇంకోటి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. అంతేకాకుండా మన భారతదేశంలో సగటున ఒక సంవత్సరానికి ఎంతమందిని ఒక రైల్వేల ద్వారా ఒక ప్రయాణికులకి గమ్యస్థానం జరుగుతుందంటే 800 కోట్ల మంది. మరి మనకు అనుకోవచ్చు మనం ఏంటంటే మన భారతదేశ జనాభా మన జూలై 11 ఒక ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా 2024 ప్రకటించిన నివేదిక ప్రకారం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నివేదిక ప్రకారం మన భారతదేశ జనాభా 145 కోట్లు ఉంది. రైళ్లు దేశవ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రయాణికులకి గమ్యస్థానం ఎలా తీసుకెళ్తుందంటే ఒకరోజు ప్రయాణం చేస్తారు, మరొకసారి ఇంకొకరు ప్రయాణం చేస్తారు. అలా ఒక్కో వ్యక్తి సంవత్సరంలో ఒక 100 సార్లు ప్రయాణం చేసాడు రైల్వేలు అంటే అది అతను 100 నెంబర్గా అవుతాడు. అలాంటప్పుడు 800 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరినట్టు చెప్పవచ్చు అనమాట. రైల్వే గురించి మనం చెప్పినట్లయితే ప్రజెంట్ ఇది ఎంతపై చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారంటే అశ్విని వైష్ణవ్ గారు అండి. అశ్విని వైష్ణవ్ గారు నాట్ ఓన్లీ రైల్వే శాఖ మంత్రి అండి, ఐటీ శాఖ మంత్రి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా, అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు అనమాట. ఒక విషయం. రైల్వే ప్రజెంట్ సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే జయవర్మ సిన్హా కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా పనిచేస్తున్నారు. వీరు ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళగా చైర్పర్సన్గా, అంటే కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా వీరు గుర్తించబడడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మరొక ఆర్టికల్ మనకు ఉందని మయన్మార్లో చైనా జెండాలు. అంటే మయన్మార్లోని అంటే లాషియా లాంటి పట్టణం పైన తిరుగుబాటుదారులు కీలక పట్టణాలపై పట్టు సాధిస్తున్న క్రమంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మయన్మార్లో మనకి ఒక మిలిటరీ పరిపాలన ఉందండి. మయన్మార్లో ఇక్కడ గతంలో ఆంగ్ సాన్ సూకీని గద్దె దింపి ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపి అక్కడ సైనిక పాలన రావడం జరిగిందండి. ఆ సైనిక పాలనలో ఒక ఏమవుతుందంటే ఇక్కడ కొంత అలజడి స్టార్ట్ అయింది. మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం కదా, 2021లోనే మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చేసింది మిలిటరీ వాళ్ళు అనమాట. ఇలాంటి క్రమంలో కొన్ని తిరుగుబాటుదారులు, అంటే మిలిటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు, సైన్యంకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు, లాషియా లాంటి పట్టణం పైన తిరుగుబాటుదారులు కీలక పట్టణాలపై పట్టు సాధిస్తారు. దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి భావిస్తున్నారంటే చైనా వాళ్ళు ఉన్నారు. చైనా వాళ్ళు మయన్మార్లో ఒక అలజడి సృష్టించడానికి ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ ఆక్రమించడం అనేది మిలిటరీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మరి మిలిటరీ ప్రభుత్వం అనేది ఒక వెళ్ళి ప్రజాప్రభుత్వం అవుతుంది. అలా కాకుండా తమకు ఎవరైతే అనుకూలంగా లేరో మయన్మార్లో ఆ యొక్క ప్రభుత్వాన్ని, ఆ యొక్క మిలిటరీ ప్రభుత్వాన్ని, సైనిక పరిపాలన అంతం చేయాలి అనేది చైనా యొక్క కుట్ర కూడా కొందరు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే మయన్మార్లో చైనా జెండాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధానమైన వార్త. సో కాబట్టి మయన్మార్ ఆల్రెడీ ఒక సంక్షోభంలో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. మయన్మార్లో రోహింగ్యాలని ఒక మైనార్టీ పైన జరుగుతున్నటువంటి అకృత్యాలను ఆపాలని చెప్పేసి ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాంటి పరిస్థితి రోహింగ్యాలనే వాళ్ళు మయన్మార్లోని రాఖీన ప్రాంతంలో ఉంటున్నారు. వారిపైన మయన్మార్ సైన్యం అనేది తీవ్రమైనటువంటి ఒక సమస్య, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే రోహింగ్యాలు పొట్ట చేత పెట్టుకుని వాళ్ళు బంగ్లాదేశ్ వలసకెళ్ళడం, ఆ బంగ్లాదేశ్లో అక్రమంగా ఉండడం, బంగ్లాదేశ్లో రోహింగ్యాలకి సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ ఇన్సానియత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా మనం ఇట్లా చూసుకున్న పరిస్థితి అనమాట. నెక్స్ట్ చూద్దామండి. లాకాంగ్ మాకాంగ్ అనేది ఈ నదులు అనమాట. లాకాంగ్ మేకాంగ్ సహకార మండలి అని చెప్పేసి అంటామండి. లాకాంగ్ మేకాంగ్ సహకార మండలి సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 2024 మయన్మార్లో జరిగింది అనమాట. మయన్మార్లో జరిగింది. సో మరి మరి మయన్మార్కి మనకు భారత్ సరిహద్దు ఉంది. ఓకేనా. మయన్మార్తో మన భారత్ సరిహద్దు మొత్తం 1643 కిలోమీటర్లు ఉంది. సో మరి ఇలాంటి క్రమంలో ఈ సదస్సులో ఈ లాకాంగ్ మాకాంగ్ సహకార మండలి ఈ సభ్య దేశాల పాల్గొన్నటువంటి విదేశాంగ మంత్రుల సమావేశంలో మనకి ఇక్కడ ఈ సంబంధించిన విషయంలో మనం చూసినట్లయితే అంటే ఈ యొక్క సహకార మండలి అంటే అర్థం ఏంటంటే ఏవైతే లాకాంగ్ మాకాంగ్ అనే ప్రాంతాలు ఉన్నాయో, నదీ తీర ప్రాంతాలు ఉన్నాయో
ఆ నదీ తీరాన్ని పంచుకుంటున్నటువంటి దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే మనకి ఈ సమావేశంలో ఈ మధ్య కాలంలో ఇందులో డిస్కస్ చేసినాం కదా. ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఇక్కడ మయన్మార్లో చైనా కొన్ని ఆకృత్యాలకు పాల్పడుతుంది. అక్కడ మిలిటరీ ప్రభుత్వానికి ఇలా కూల్చేసే క్రమంలో కానివ్వండి, ప్రజాప్రభుత్వానికి అంటే ఏమైనా చైనా తన యొక్క టైం బీయింగ్ అనే ఒక అవకాశవాదాన్ని వాడుకుంటుంది. మయన్మార్లోని ఖనిజాలపైన దోపిడీ కానివ్వండి, లేకపోతే మయన్మార్ని ఈ యొక్క ఏదైతే చైనా ప్రారంభించినటువంటి OBOR ఉంది కదండి, వన్ బెల్ట్ వన్ రోడ్, ఇలాంటి క్రమంలో దీన్ని మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటే BRI, దీని ఏర్పాటు క్రమంలో మయన్మార్ని ఒక పావుగా వాడుకునే క్రమంలో ఈ సదస్సులో ఆ దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి ఆ దేశ విదేశాంగ మంత్రి పాల్గొనడం జరిగింది, చైనా దేశ విదేశాంగ మంత్రి. ఇలాంటి క్రమంలో మరి తూర్పు దిశగా కార్యాచరణలో మయన్మార్ మనకు చాలా కీలకం. మయన్మార్కి ఏంటంటే తూర్పు దిశగా కార్యాచరణ అంటే ఏంటంటే మనది ఒక యాక్టిస్ట్ పాలసీ అని చెప్పేసి అంటాం. మన భారతదేశం యొక్క విదేశాంగ విధానం వచ్చేసి యాక్టిస్ట్ పాలసీ అని చెప్పేసి అంటామండి. మరి యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మనం ఏంటంటే మన భారత యొక్క పొరుగు దేశాలతో మనం అలాంటి ఒక విదేశాంగ విధానాన్ని, అలాంటి ఒక సహాయ మద్దతు విధానాన్ని మనం పాటిస్తున్నాం. అలాంటి క్రమంలో మయన్మార్ చాలా కీలకం. అంతేకాకుండా ఆసియాలో కూడా మయన్మార్ సభ్య దేశంగా ఉంది. ఆసియాన్ అంటే ఇక్కడ ఆగ్నేయాసియా దేశాల సమైక్యం, అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి క్రమం చైనాలో మయన్మార్లో BRI భాగంగా అంటే ఇక్కడ ఏంటంటే చైనా ఏం చేస్తుందంటే ఇక్కడ మయన్మార్లో BRIలో భాగంగా పెట్టుబడులు పెడుతుంది అనమాట. BRI అంటే ఇంతపై చెప్పుకున్నాం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీన్ని మన భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అనమాట, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇలాంటి క్రమంలోనే ఈ సదస్సు అనేది జరుగుతున్న నేపథ్యం అనమాట. సో అబ్జర్వేషన్ పరంగా కూడా చూసుకోవాలి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా మయన్మార్లో BRIలో భాగంగా అంటే చైనా ప్రారంభించిన BRIలో భాగంగా మయన్మార్లో పెట్టుబడులు పెడుతుంది. మయన్మార్ ఇలాంటి కీలక పెట్టుబడులు పెట్టడం వల్ల మయన్మార్ భారత సంబంధించినటువంటి సరిహద్దు విషయంలో ఏమన్నా ఉద్రిక్తతలు ఆ విధంగా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ ఏంటంటే కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ అని చెప్పేసి అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండి, మనకి MOSPI, మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు అనమాట. వివిధ కార్యక్రమాల రూపకల్పన జరగాలి, అమలు చేయాలంటే స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ అంటాం, అంటే వివిధ సంబంధించిన కార్యక్రమాలను మనం అమలు చేయాలి. ఇది ఒక మంత్రిత్వ శాఖ అండి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. దీని తెలుగులో ఏమంటాం చూడండి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అండి. ఇది రావ్ ఇందర్జిత్ సింగ్ దీనికి మంత్రిగా ఉన్నారు. మరి ఈ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలో మహిళలు పురుషులు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. మనకు కరెంట్ ఎకనామీ విషయంలో, కరెంట్ జాగ్రత్త విషయంలో, కరెంట్ అఫైర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్స్. సో ఏముంది ఈ నివేదిక ఏంటంటే, ఎందుకోసం అంటే మనకి 2017-11 సంవత్సరంలో మనకు జనాభా లెక్కలు వచ్చినాయి, సెన్సస్ అంటాం ఇంగ్లీష్లో, జనాభా లెక్కలు వచ్చినాయి. మళ్ళీ 2021లో చేద్దామనే పరిస్థితికి వచ్చేసరికి ఏమైందంటే కోవిడ్ చాలా ఉధృతంగా ఉంది 2021లో. ఇలాంటి క్రమంలో సెన్సస్ వచ్చింది, భారతదేశ జనాభా లెక్కలు అని చెప్పేసి అంట, జనాభా లెక్కలు. మరి జనాభా లెక్కలు చేయలేకపోయినాం, అందుకోసం అంచనా చేస్తున్నారు. ఎందుకు అంచనా వేయాలంటే కార్యక్రమాల రూపకల్పన జరగాలి. ఏ కార్యక్రమం రూపకల్పన జరగాలంటే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఏంటి అనేది మొత్తం తెలియాలంటే ఖచ్చితంగా మనకు స్టాటిస్టిక్స్ అవసరం ఉంటాయట. సో 2036 నాటికి భారతదేశ జనాభా 152.20 కోట్లు కాబోతుందండి. ఓకేనా, 152.20 కోట్లు అవుతుంది. ఓకేనా, 2026 నాటికి మన భారతదేశ జనాభా 142.59 కోట్లకు చేరుతుంది అంటున్నారు. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఇంతకన్నా ఎక్కువైందని చెప్పేసి అనింది. ఐక్యరాజ్య సమితి 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 145.2 కోట్లు అని చెప్పేసి అనిందండి. కానీ మనకి ఇక్కడ మనం ఈ డాటాని ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ దీన్ని బట్టి అంటే ప్రశ్నను బట్టి మనం ఆన్సర్ చేయాలి. వారిలో 15 సంవత్సరాల్లో బాలలు ఎంతమంది అంటే 24.4% మంది అనమాట. ప్రతి 100 మందిలో సుమారు 25 మంది కూడా 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. బట్ 2036 నాటికి 15 సంవత్సరాల లోపు బాలలు ఎంతమంది అవుతున్నారంటే తగ్గుతున్నారు, 20.5% తగ్గుతున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో 2026-2036 మధ్య అంటే ఈ 10 సంవత్సరాల మధ్య కాలంలో పురుషుల్లో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎంతమంది కాబోతున్నారంటే
2026లో 2026లో 10.7% పురుషులు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే 2036 నాటికి ఏమైందంటే 12% పెరుగుతున్నారు అనమాట. అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 2026-36 మధ్య కాలంలో మహిళలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎలా ఉన్నారంటే 2026లో 13.4% మంది మహిళలు ఉంటే మొత్తంలో 2036 నాటికి ఏమైందంటే ఇక్కడ 16% మహిళలు అంటే వృద్ధులు అన్నమాట. 60% మంది 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతుంది మన దేశంలో. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మహిళలే ఏమైందంటే పురుషులు మహిళల్లో మనం చూసినట్లయితే మహిళల పర్సెంటేజ్ ఎక్కువ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 ఏళ్ళు పైబడినటువంటి వారు లింగ నిష్పత్తి ఎలా కాబోతుంది అంటే సెక్స్ రేషియో అని అంటాం. లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకి ఉండే మహిళల సంఖ్యని మనం ఇక్కడ లింగ నిష్పత్తి అంటాం. అదే లింగ నిష్పత్తి అంటాం. ఒక్కోసారి ఈ క్వశ్చన్ కూడా అడిగిండండి మనకు. ఒకసారి యూనిఫామ్ జాబ్లో ఎగ్జామ్ ఇలా అడిగిండి ఏంటంటే లింగ నిష్పత్తి అంటే డిఫైన్ చేయమన్నాడు. లింగ నిష్పత్తి అనగా అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఉండే మహిళల సంఖ్య మనం ఏమంటామంటే లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అంటాం అనమాట. మరి ఇక్కడ 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ లింగ నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ కేరళలో ఎవ్రీ 1000 మందికి అంటే ఇక్కడ కేరళలో అత్యధికంగా ఉందన్నమాట. అక్కడ 1206 మంది ఉంటారు. అంటే ఎప్పుడు 60 ఏళ్ళ పైబడిన వారు లింగ నిష్పత్తి. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే మొత్తం ఓవరాల్గా అందరిని కలిపితే 1084. బట్ ఇక్కడ ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వారు లింగ నిష్పత్తి ఎట్లుంది దేశంలో చెప్పేసి నివేదిక ఇస్తే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు కేరళలో 1000 మందికి 1206 మంది మహిళలు ఉన్నారు. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు 1000 మంది పురుషులకి. గోవాలో 1000 మందికి 1200 మంది మహిళలు ఉన్నారు 1000 మంది పురుషులకి. అత్యధికంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారంటే డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీలో ఎవ్రీ 1000 ప్రతి 1000 మంది 60 సంవత్సరాల పైబడిన పురుషులకి అక్కడ 60 సంవత్సరాల పైబడిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే 1331 మంది ఉన్నారండి అత్యధికంగా దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలో. మరి వాట్ అబౌట్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ? ఏపీ తెలంగాణ రెండు కూడా సంయుక్తంగా ఎవ్రీ 1000కి అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన మహిళలు పురుషులకు 60 సంవత్సరాలు పైబడిన పురుషులు 1000 మంది అయితే మహిళలు వచ్చేసి ఆ వయసు వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1119 మంది. మనకి భారతదేశంలో మహిళలు పురుషులు 2023 నివేదిక డేటా. ప్రతి డేటాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని రానున్నటువంటి ఎగ్జామ్లలో అడిగే అవకాశం ఉంది. 17వ పారా ఒలింపిక్ భారత బృందానికి చెబ్డే మిషన్గా ఎవరండి చెబ్డే మిషన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సత్యప్రకాష్ నియమితులు కావడం జరిగిందండి. చెబ్డే మిషన్ అంటే ఏంటంటే భారత బృందానికి నాయకత్వం వహించడం. ఇప్పుడు మనకి రీసెంట్గానే మనం 33 ఒలింపిక్ క్రీడలు జరిగినాయి. 33 ఒలింపిక్ క్రీడల్లో మనం చూసినట్లయితే మన భారతదేశం నుండి 2021 మన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినాయి. 117 మంది అయ్యారు. 117 మంది మన స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళారు మన భారతం నుండి. వీళ్ళ 117 మంది సంబంధించిన బాధ్యతలు చూసుకోవడానికి భారత ఒలింపిక్ సంఘం నియమించే వ్యక్తిని మనం ఏమంటామంటే అంటే భారత ఒలింపిక్ సంఘం ఆ యొక్క వ్యక్తిని నియమిస్తారన్నమాట వాళ్ళ యొక్క సాధక బాధకాలు అన్ని చూసుకోవడానికి. అతనే చెబ్డే మిషన్ అని చెప్పేసి అంటాం. ఈసారి 33 ఒలింపిక్ క్రీడలకి చెబ్డే మిషన్గా గగన్ నారంగ్ నియమితులు కావడం జరిగింది. ఎక్కడైతే ఒలింపిక్ క్రీడలు జరుగుతాయో అదే సంబంధించినటువంటి పట్టణంలో కొంత గ్యాప్తో ఒక 10 days ఆర్ 5 days గ్యాప్తో 15 days గ్యాప్తో పారా ఒలింపిక్ క్రీడలు కూడా జరుగుతాయి. 17వ పారా ఒలింపిక్ క్రీడలు మనకి ఇక్కడ నిర్వహించబోతున్నారు ప్యారిస్లో. ఈ సంబంధించినటువంటి నెలలో ఆగస్టు 28న ప్రారంభమై మనకి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. ఇలాంటప్పుడు మనం 84 మందిని పంపిస్తున్నాం మన భారతదేశం నుండి. అంటే వికలాంగ క్రీడాకారులు అనమాట. 12 క్రీడాంశాలలో పోటీ పడడానికి 84 మందిని పంపిస్తే మరి దీనికి చెబ్డే మిషన్గా ఎవరిని పంపించడం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ చెబ్డే మిషన్గా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు అయినటువంటి సత్యప్రకాష్ని పంపించడం జరిగింది అనమాట. ఈ విషయం గమనించండి. పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అంటే మనకి ఎట్లయితే జాతీయ ఒలింపిక్ సంఘం ఎట్లయితే ఉంటుందో జాతీయ ఒలింపిక్ సంఘం ఎలా ఉంటుందో మరి అదేవిధంగా పారాలింపిక్ కమిటీ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలంటే మనకి పిటి ఉష గారు. అదేవిధంగా మనకి పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కూడా ఉంటుందండి. పారాలింపిక్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే దేవేంద్ర జజారి అండి. దేవేంద్ర జజారి అనేవారు పారా ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడు అయితే ఉపాధ్యక్షుడు వచ్చేసి సత్యప్రకాష్ అనమాట. వారు ఇప్పుడు 17వ పారాలింపిక్ భారత బృందానికి చెబ్డే మిషన్గా నియమితులు కావడం జరిగింది. ఓకే, అది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. స్పోర్ట్స్ పైన ఈసారి ఒలింపిక్ పైన ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 యాక్చువల్గా బంగ్లాదేశ్లో జరగాలి. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుస్తూ అక్కడ బంగ్లాదేశ్లో
ఏవైతే రిజర్వేషన్స్ల పోరాటం అనేది తారాస్థాయికి వెళ్ళి ఓకేనా మొత్తం కూడా అక్కడ ప్రధాని ఎవరైతే షేక్ హసీనా ఉందో తన పదవిని కూడా కోల్పోయి మన భారతదేశంలో ఇప్పుడు ఆశ్రయం పొందింది. అనే మనకి మహమ్మద్ యూనస్ ఖాన్ బంగ్లాదేశ్కు తాత్కాలిక సారథిగా ప్రభుత్వ సారథిగా నియమితులు కావడం జరిగింది. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ సంక్షేమం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో ఐసీసీ T20 కప్ని ఈ మహిళల T20 కప్ని నిర్వహించిన సందర్భం. ఐసీసీ T20 కప్ ప్రపంచ కప్ 2024 మనకి బంగ్లాదేశ్లో నిర్వహించిన కారణంగా ఇప్పుడు దాని UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మారుస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి జెఫ్ అలార్డీస్ సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. యాక్చువల్గా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీనికి ఇప్పుడు చైర్మన్ ఎవరున్నారంటే గ్రేగ్ బార్క్లే ఉన్నారు. సో త్వరలోనే దిగిపోతున్నాడు గ్రేగ్ బార్క్లే, న్యూజిలాండ్ వాడు. ఇతని స్థానంలో మన భారతీయుడు అయినటువంటి జైషా రాబోతున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఐసీసీ ప్రధాన కార్యాలయం మాత్రం ఎక్కడ ఉంటుందంటే దుబాయ్లో ఉంటుంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్స్ రిపోర్ట్స్ అండ్ ఒక గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్స్ రిపోర్ట్ కార్డ్స్. ఎట్లయితే ఒక పిల్లవాళ్ళకు స్టూడెంట్స్కి మనకి ఎట్లయితే ఒక ప్రోగ్రెస్ కార్డ్స్ ఉంటాయి స్కూళ్ళల్లో కాలేజీలలో స్కూళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం, యూనిట్ టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి. అదేవిధంగా ప్రపంచంలో వివిధ దేశాల యొక్క అత్యుత్తమమైన బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్స్ అంటాం. సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో అయితే. సో అదే అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. ఇలా ఒక్కొక్క బ్యాంక్ ఒక పేరు ఉంటుంది. ఇట్లా గ్లోబల్ పరంగా మొత్తం కూడా అత్యుత్తమమైన బ్యాంకు ఏది, అత్యుత్తమమైన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎవరు అని చెప్పేసి ఒక నివేదిక తీయడం జరిగింది 2024. యుఎస్ఏకి చెందిన సంస్థ అన్నమాట ఇది, గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్స్ సంస్థ. ఈ రిపోర్ట్ కార్డ్స్ ఇస్తే ద బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్గా, అత్యుత్తమమైనటువంటి కేంద్ర బ్యాంకర్గా మన ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ రెండోసారి ఈ యొక్క గుర్తింపు పొందడం జరిగింది అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా. 2023లో కూడా ఇలానే గుర్తింపు పొందాడు. మళ్ళీ ఇప్పుడు ఇతను వరుసగా రెండోసారి A+ రేటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. మనకు అది ఎవరిచ్చారు ఏంటి విషయం మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, అంటే ఈ యొక్క బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి ఏంటంటే ఒక సంబంధించిన ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వారికి పరిపాలన అనుభవాలు చెప్తూ ఉంటారు. ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం పైన ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం పైన ఉంటుందన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు నియమితులు కావడం జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు గతంలో మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు అంటే మాజీ ఐఏఎస్ అధికారి. వీరు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంటే ఐఏఎస్ అధికారి. ఇంకొక విషయం ఏంటంటే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారు, ఎన్నికల కమిషనర్గా. సో 1982 ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2016-21 ఈ మధ్యకాలంలో ఏపీ ఎన్నికల కమిషనర్ కూడా వీరు పనిచేయడం జరిగింది అనమాట. ఓకేనండి. మరి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది హైదరాబాద్లో ఉంది. ఆస్కే అని చెప్పేసి అంటే ఆస్కే అంటే ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటామండి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఓకేనండి, హైదరాబాద్లో ఉంటుందన్న. నెక్స్ట్ SECI అంటారండి. ఇక్కడ సోలార్ ఎనర్జీ సౌరశక్తి పైన అధ్యయనం చేసే సంస్థ అనమాట. మరి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థకి నూతన సంబంధించిన డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మన తెలుగువారైనటువంటి వారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివినటువంటి వారు శివకుమార్ వేపకొమ్మ. అంటే వేపకొమ్మ అంటే ఇంటి పేరండి. ఓకే, శివకుమార్ వేపకొమ్మ వీరు నియమితులు కావడం జరిగింది. భారత సౌర ఇంధన కార్పొరేషన్కి డైరెక్టర్ అనమాట. దీని తెలుగులో అలా అంటాం, ఇంగ్లీష్లో అయితే సెకీ అంటాం. సెకీ అంటే ఇక్కడ ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్. అంటే మన భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కానివ్వండి, ఉత్పత్తి యొక్క కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ అన్ని విషయాలపైన చూసుకునే ఒక సంస్థగా చెప్పవచ్చు. అవసరమైతే సౌర విద్యుత్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసే విషయంలో రుణాలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ పరిశీలన చేసే సంస్థగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మలేషియా ప్రధాని అంటే ఆగస్టు 19 నుండి ఆగస్టు 21, 2024 మధ్య మలేషియా ప్రధాని ఎవరైతే అన్వర్ ఇబ్రహీం ఉన్నారో భారత్లో పర్యటించడం జరిగిందండి. ఈ భారత పర్యటనలో భాగంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఒక సమావేశం కావడం జరిగింది. అంతేకాకుండా ఒక రక్షణ విషయంలో, సెమీకండక్టర్ విషయంలో
అండ్ ఫైనాన్స్ టెక్ అని చెప్పేసి అంటాం. ఫైనాన్స్ టెక్ అంటే ఫిన్టెక్ అని అంటాం. ఫైనాన్స్ టెక్ అంటే ఫిన్టెక్. ఈ యొక్క ఆర్థిక సంబంధించిన అంటే ఆర్థిక అంశాల్లో సాంకేతికత వాడే విషయం పైన కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ పైన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెమీకండక్టర్ల పరిశ్రమ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ టెక్ విషయంలో కానివ్వండి, కృత్రిమ మీద విషయంలో కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ సహకారం. ఇప్పుడు ఫైనాన్స్ టెక్ అంటే మనకు కొత్త వర్డ్ ఉంది, బట్ ఇది చాలా ఈజీ అండి. మన భారతదేశంలో నగదు రహిత లావాదేవీని మనం చేయడానికి యూపీఐ అనే సిస్టమ్ వాడుతున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఇది ఫైనాన్స్ టెక్ అంటాం. అంటే ఫైనాన్స్ వ్యవహారాలు చూడడానికి, అంటే ఆర్థిక వ్యవహారాలను మనం చూసుకోవడానికి, ఆర్థికంగా మనం ఒక డబ్బులు ఒక వ్యక్తికి ఇవ్వడానికి నగదు రూపంలో ఇవ్వకుండా నగదు రహిత లావాదేవీలు చేస్తున్నాం. అవన్నీ కూడా ఫిన్టెక్ సర్వీసెస్ కిందకి వస్తాయి అనమాట. అలాంటి విషయాల్లో మనము కృత్రిమ వేద విషయంలో, క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించుకోవడం జరిగింది. ఒక్కోసారి ఇట్లా అడుగుతాడు, ఆగస్టు 2024లో భారత్లో పర్యటించినటువంటి అన్వర్ ఇబ్రాహిం ఏ దేశ ప్రధాని అని చెప్పేసి అంటారంటే మలేషియా దేశ ప్రధాని అన్వర్ ఇబ్రాహిం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జనపోషణ్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు అండి. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని 4 రాష్ట్రాలను ఎంపిక చేయడం జరిగింది. జనపోషణ్ కేంద్రాలు అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ ఏంటంటే సరుకులన్నీ కూడా ఈరోజు మనకు ఏంటంటే చాలా మనం ఏదైతే మనం తింటున్నామో ఆహార పదార్థాలు చాలా వరకు కూడా కల్తీ ఎక్కువైతున్న సందర్భం ఉంది. అలాంటప్పుడు కల్తీని అరికట్టడం, అంతేకాకుండా సరైనటువంటి న్యూట్రిషన్స్ ఉన్నటువంటి మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తక్కువ ధరలకు అందించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో రేషన్ షాపులను ఏం చేస్తారంటే జనపోషణ్ కేంద్రాలుగా చేసే ప్రయత్నంలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఎంపిక చేయబడ్డ 60 రేషన్ దుకాణాలు మొత్తం వాటిల్లో 3500 ఉత్పత్తులు అమ్మాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీతో పాటు ఒక అకౌంటబిలిటీ ఉండడం, జవాబుదారితనం ఉండడం, కల్తీని నివారించడం, అంతేకాకుండా తక్కువ ధరలకి సరుకులు అందించడం. అంటే రేషన్ షాపులు అంటే ఓన్లీ బియ్యం ఇస్తారు, రేషన్ షాపులు అంటే ఓన్లీ చక్కెర ఇస్తారు, లేకపోతే కొన్ని సంబంధించిన పదార్థాలు ఇస్తారు, ఇట్లా ఆహార ధాన్యాలు ఇస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారనే కాదు, ఒక 3500 ఉత్పత్తులు ఆ విధంగా లభ్యం కాబోతున్నాయి. ఒక గ్రాసరీస్ అనమాట, ఒక నిత్యావసర సరుకులు కూడా ఇవ్వబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ రాష్ట్రాలు తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్ గా? ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు అండి. ఇలా సక్సెస్ఫుల్ గా నడిపించడానికి ఒక 6 months తర్వాత దేశవ్యాప్తంగా దశల వారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబోతున్నారు. మంచి కార్యక్రమం అండి ఇది. సో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పేరు మార్చారండి. తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల పేరు మారుస్తూ ఉన్నారు. గతంలో అమ్మఒడి అనే కార్యక్రమానికి తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో అమ్మఒడి కార్యక్రమాన్ని ఏమని మార్చారండి? అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో మార్చడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం, జగనన్న గోరుముద్దల కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. ఇలాంటి క్రమంలో మరి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ గా పేరు మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవన్నీ మనకి ఆగస్టు 21, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్.